Yeah, everybody, praise the Lord in the name of Lord Jesus Christ. సో ఈరోజు షార్ట్ మెసేజ్లో నాకు పరిశుద్ధాత్మ ఇచ్చిన వాక్యం ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలా. బికాస్ హెల్త్, ఫైనాన్సెస్ ఈజ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో ఏముందంట? ఆరోగ్యం ఉంది, ఆర్థిక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక హెల్త్ ప్రాబ్లం నీకు వచ్చిందా? అది నువ్వు మెడిసిన్తో తక్కువ చేసుకున్నావు, కానీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు తెలుసా? హెల్త్ విల్ ఒబే టు యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితానికి ఓకేనా, నీ అనారోగ్యము లోబడుతుందంట. దట్స్ అ బిగ్ సీక్రెట్. అందరూ స్పిరిచువల్ లైఫ్ అంటే ఇష్టం లేదు, కానీ ఈ స్పిరిచువల్ లైఫ్కి ఏమవుతుందంటే హెల్త్ ఒబే అవుతుందంట, అన్హెల్తీ. సో యువర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ప్రొటెక్ట్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యంని నీ ఆత్మీయ జీవితం కాపాడుతుంది. నీ ఆర్థిక ఇబ్బందులు నువ్వు బయటకు రావచ్చు, కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు తెలుసా? నీ ఆత్మీయ జీవితం. ఇఫ్ యూ ప్రొటెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఫైనాన్సెస్ విల్ ఒబే. నీ ఆత్మీయ జీవితం నువ్వు కాపాడుకుంటే, యేసులో నీ ఆత్మీయని నువ్వు కాపాడుకుంటే, ఆ ఆర్థిక ఆశీర్వాదం అనేది నీకు లోపడుతుందంట. సో హెల్త్, ఫైనాన్సెస్ ఆర్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే యేసయ్య మన ఆత్మీయ జీవితంని బట్టి, మన హృదయం బట్టి దేవుడు దీవిస్తాడంట. సో నీ ఆత్మీయ జీవితం, నీ హృదయము యేసు యందు, యేసు సన్నిధిలో నువ్వు కాపాడుకుంటే ఆరోగ్యము, ఐశ్వర్యము నీ సొంతం. గాడ్ బ్లెస్ యూ.